సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీ ఈరోజు నేను చేసి చూపించబోతున్నానండి. అందుకోసం ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసి, ఉప్పు, గరం మసాలా, పెరుగు, కొద్దిగా పెరుగు వేసుకొని ఒక ఎగ్ ఇందులో బీట్ చేసేస్తున్నాను. వేసి చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగంతా వేసుకొని బాగా కలిపేసుకొని 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువ టైం ఉంటే మీరు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా సరే నెక్స్ట్ డే వండుకుంటే బాగుంటుంది టేస్ట్. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా వేసుకోవాలి. సాజీరా కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కొంచెం ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎల్లోయిష్ కలర్ వచ్చాక చికెన్ ఉంటుంది కదా, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అదంతా వేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఒక 5 minutes వరకు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బాగా ఉడికాక మూత తీసేసి 15 to 20 minutes మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం గ్రేవీ అంతా దగ్గర పడి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ స్టేజ్లో చిన్న మంట మీద ఒక 5 minutes పెట్టేసుకొని దింపేసుకోవడమే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీలోకి తిన్నా అలానే తిన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.